तेलंगाना के स्पीकर गड्डम प्रसाद कुमार ने कहा कि तेलंगाना को पिछले 10 सालों में इन्हीं मसाइल का सामना करना पड़ा, जैसे घर में शराबी बाप। स्पीकर ने हुकूमती मुशीर शब्बीर अली और एमएलसी कोदंडराम के साथ नामपल्ली हैदराबाद में टीएनजीओस की मरकजी अंजुमन के नए साल की डायरी और कैलेंडर की नकाब कशाई की। इस मौके पर स्पीकर गड्डम प्रसाद कुमार ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी साबिक़ बीआरएस हुकूमत की गलतियों की दुरुस्त कर रहे हैं। इन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील में कुलेदी रोल अदा करने वाले साबिक़ वज़ीर आज़म मनमोहन सिंह यादगारी इजलास में आना चाहते थे, लेकिन इन्होंने खुद के केसीआर को कई बार फोन किया, लेकिन केसीआर ने शिरकत नहीं की। इन्होंने कहा कि हुकूमत की जानिब से नाफिज करदा स्कीमों को आवाम तक पहुंचाने में मुलाजिमीन का किरदार अहम है। स्पीकर गड्डम प्रसाद कुमार ने यकीन दिलाया कि वो मुलाजिमीन की तरफ से इनके नोटिस में लाए गए मसाइल को हल करने की पूरी कोशिश करेंगे। एमएलसी प्रोफेसर कोदंडराम ने कहा कि मुलाजिमीन रियासत तेलंगाना की आवाज़ है। इन्होंने कहा कि गुज़िश्ता बीआरएस हुकूमत ने मुलाजिमीन के मसाइल को हवा में छोड़ दिया था और गैर ज़रूरी अखराजात और खर्चों की वजह से मसाइल पैदा हो गए थे। इन्होंने कहा कि वो हुकूमत और मुलाजिमीन के दरमियान इनके हल के लिए पुल बने। జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పెన్షన్దారుల అధ్యక్షులు, కార్యదర్శులు, మరి 4వ తరగతి అధ్యక్షులు, కార్యదర్శులు, ముందున్న ఉద్యోగ సంఘ ప్రతినిధులు అందరికీ, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. ఎలక్షన్స్ కంటే ముందు నేను మా దయాకర్ లాగా బ్రహ్మాండంగా మాట్లాడు, తిట్టుడు, చేసుడు అన్నీ ఉంటుండే. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే కోపం వస్తున్నది, కానీ ఇదో ఇట్లా రాసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. ఇట్లా రాసుకొని వచ్చి ఎక్కడ కూడా తప్పు పోకుండా మాట్లాడుతున్నాను. కాన్స్టిట్యూషన్ పోస్ట్ కదా, చాలా నాకు బాధ ఉన్నది. ఎందుకంటే పొద్దున్న లేస్తే టీవీ చూస్తే బాధ, పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రిని చూస్తే బాధ, పొద్దున్న లేస్తే మంత్రులను చూస్తే బాధ, ఎమ్మెల్యేలను చూస్తే బాధ. ఆ బాధ మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ అందరికంటే ఎక్కువ మీకే అర్థం కావాలి. అంత పెద్ద బాధ 10 సంవత్సరాల లోపల మిగిల్చిన బాధ, పెద్ద బాధ మిగిల్చిపోయింది. ఇప్పుడు తిడదామనే టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన స్పీకర్ చేసి కూర్చోబెట్టారు. ఇక మొన్నటికి మొన్న షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ చెప్పిండు, ఇట్లా మన్మోహన్ సింగ్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో పని కూడా చేసిండు. అయితే నేను కొత్త ఒరవడి అసెంబ్లీకి తీసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గులాం నబీ ఆజాద్ ఉన్నాడు. ఇవన్న ఏమైనా చేయి, మా మనసులో ఒక 30 మందికి అపాయింట్మెంట్ ఇప్పిమన్నాడు. ఇక నేనన్నా ఇంత సీరియస్ అంటూ నాకు పెద్ద మనిషి అని నేను కూడా ఇంటికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి సార్ దగ్గర పోయి 30 మెంబర్స్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత నేను సార్ ఇక్కడ హైదరాబాద్కి వస్తానంటే హరీష్ రావు ఊరికి వచ్చి, సార్ ఇంకా కొంచెం 4-6 ఎక్కువ ఉన్నారంటే సరే కిత్తేదేదో ఇచ్చి ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించింది. ఆ ప్రధానమంత్రి అపాయింట్మెంట్లో మా కోదండరామ్ గారు ఆ లెక్చరర్గా ఉన్నారు కాబట్టి, ప్రొఫెసర్గా ఆ స్టూడెంట్కు చెప్పినట్టు మా ప్రధానమంత్రికి ఎట్లా నచ్చ చెప్పిండు. కానీ ఆయన ఎవరికి బయటపడే వ్యక్తి కాదు. కానీ మీరు కలిసిన తర్వాతనే తెలంగాణ ఉద్యమంకు ఒకటేసారి ఊపు వచ్చేసింది. ఆ జనాల సకల సమ్మె ఉద్యమంలో కోదండరామ్ గారు చేసిన పాత్రలు కేసీఆర్ కూడా ఉన్నారు. నాకు కొద్ది దినాల తర్వాత गुलाम नबी आज़ाद तुम्हारा डेलीगेशन तो चमत्कार कर दिया। मैं बोले क्या हुआ सब बोला, अरे वो प्रधानमंत्री कल तक दोनों को दे दे, आज बोल रहे कि ठीक है जल्दी कर देंगे तेलंगाना दे देंगे, प्रोसेस स्पीड करो आजा, तुम जनरल सेक्रेटरी स्पीड करो పొలిటికల్ ప్రాసెస్ అంటే మీరు చేసిన కృషి మీ ఎంప్లాయీస్ మా ఉద్యమ నాయకుడు ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మరి స్టేజ్ మీద కూర్చున్న ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ముందు కూర్చున్న మా ఉద్యమ నాయకులు, నా దగ్గర 3-4 నెలల కింద కోపంతో వచ్చిన నా జగదీశ్ అన్న ఉద్యోగాలు 10 మందితో, ఏం సార్ గవర్నమెంట్ మాత్రమే వస్తాయి చేస్తారు కానీ మాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అనేది మాకు మెన్షన్
ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేని సమస్యలు ఉన్నాయి. కానీ మేము కూడా జవాబు ఇవ్వాలి కాబట్టి నేను ఒక సభాకప్పాన్ని మీటాడుతాను. అంటే మనం ఓపికతో ఉంటే మంచి పనులు అయితే నేను చెప్పిన ఒక 10 దినాలకి ఆయన అర్ధగంట అడిగినాను, మా ముఖ్యమంత్రి 3 గంటలు ఇచ్చింది, అడిగినాను. ఏ బెనిఫిట్ చేసినా అది ప్రజలకు చేసిన విషయం అనేది ముఖ్యమంత్రి గారికి గుర్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున వచ్చిందన్నా, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న మీ చేయి లేనిది కాదు అని మాత్రం మాకు అందరికి గుర్తుందనే విషయాన్ని కూడా నాకు బాగా గుర్తుంది. నేనంటున్నా, మా స్పీకర్ గారు ప్రభుత్వ పెద్దగా ఉద్యోగ సంఘాల నాయకులు పిలిపించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానితో పాటు ఈ 6 గ్యారంటీలే కాకుండా మీతో తెలంగాణ ప్రజలతో రేపు ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు ప్రభుత్వం తీసుకుపోతున్న క్రమంలో మీ వంతు సహకారాన్ని ప్రభుత్వం కోరుకుంటున్నదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక మాట అయితే చెప్పాలి,